తెలంగాణ పారాహిక జానపద సకల కళాకారుల పరిరక్షణ కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పారాహిక జానపద సకల కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఒగ్గు కథ, చిందు, యక్షగానం, పకీరు వేషం, బతుకమ్మ, జంగం కథలు వంటి అనేక జానపద కళారూపాలు ఉన్నాయి. ఇవి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి మరియు తెలంగాణ సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ కళారూపాలు కథ చెప్పడం, నృత్యం, సంగీతం ద్వారా సామాజిక విలువలు, సాంస్కృతిక తర్వాతి తరాలకు అందిస్తాయని అన్నారు. ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఐక్యత, కళాకారుల ఐక్యత. మన ప్రియతమ పెద్దలు నేటి అవగాహన కళామ తల్లికి వందనాలు తెలియజేస్తూ, గత 12 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాల పోరాటం చేసిన తర్వాత 1969లో 369 మంది యువతీ యువకులను కోల్పోయిన తర్వాత తిరిగి ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో 1200 మంది యువతీ యువకులు అమరులైనారు. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఒక రాష్ట్ర సాధన కోసం, తన ప్రాంతాన్ని విముక్తి చేసుకోవడానికి కోసం ఇన్ని బలిదానాలు ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రపంచంలో జరగలేదు. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సొంత రాష్ట్రం అయితే మన పాలనలోకి వస్తే ఈ పెత్తందారి పాలనా విధానం నుంచి, ప్రాంతేతరుల పాలనా విధానం నుంచి మనం విముక్తి కాగలిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదలు, సహజ వనరులు, సకల సంపదలు తెలంగాణ వాడికి అందుతాయని ఒక ఆకాంక్షతో, నేను చనిపోయినా పర్వాలేదు, నా భవిష్యత్ తరాలకి మార్గం వేయాలని అన్నిటికైనా ప్రధానమైనటువంటి ప్రాణాన్ని, ముఖ్యమైనటువంటి ప్రాణాన్ని త్యాగం చేయడం అది గొప్ప త్యాగం అని ప్రపంచంలో తెలుస్తుంది. అటువంటి త్యాగాన్ని ఏమీ ఆశించకుండా 1200 మంది అమరులై చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మనకి ఏదన్నా వెసులుబాటు, సంక్షేమము, పథకాలు అందరిలాగా మనకు కూడా అందితే, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగితే, మన అభివృద్ధి పథకంలో పరిణామం చేయగలిగితే మనకు లాభం అవుతుందని అనుకున్నాం. తెలంగాణ రావడానికి ప్రధానమైన భూమిక
కళలు, కళాకారులు, జానపద నృత్యాలు, జానపద సంగీతాలు, ఈ ఈ కళలే తెలంగాణ రాష్ట్ర సాధన భావజాలాన్ని గ్రామ గ్రామాన్ని వరకు తీసుకువెళ్ళినటువంటి ఘనత మనందరిది. రాజకీయ పార్టీల ప్రక్రియ జరిగి ఉండొచ్చు, పార్లమెంటులో తీర్మానం కావచ్చు, కానీ పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు మెంబర్ల మెడ మీద కత్తి పెట్టినటువంటి తెలంగాణ ప్రజా సామూహిక శక్తి కేవలం మీ వల్ల, కళాకారుల వల్ల వచ్చిందనేది నగ్న సత్యం. ఈ చరిత్రలో రాయబడినటువంటి సువర్ణాక్షరంతో రాయబడినటువంటి కళాకారుల యొక్క త్యాగాల వల్ల, వాళ్ళ పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది. నేను రాజకీయాల జోలికి పోవడం లేదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల పక్షాన నిలబడటం లేదు, ప్రజల కష్ట సుఖాలని పరామర్శించడం లేదు, ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలని అందించడంలో వెనుకంజ వేస్తున్నాయి. కారణం ఏంటంటే తిరిగి ఎన్నికల వరకు మళ్ళీ గెలవాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి వచ్చినటువంటి పాలనాధికార అవకాశాన్ని తన చేతపుచ్చుకొని ప్రజల సొమ్ముని లూటీ చేసే ప్రక్రియ మొదలైంది. మనం ఏం కోరుకుంటున్నాం? కళాకారునిగా సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి, సమాజంలో అసమానతలు ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు, మత వివక్ష ఉండకూడదు, లింగ వివక్ష ఉండకూడదు, కడుపులోనే చిన్న ఆడపిల్లలు భ్రూణ హత్యలు జరగకూడదు. కడుపులో ఆడపిల్ల పడగానే ఆడపిల్ల పుట్టితే కష్టమని, నష్టమని, బాధని ఇవాళ అర్ధరాత్రిపై అపరాత్రిపై ఆడపిల్లలను చంపేసుకుంటున్నాం. ఇటువంటి పైశాచిక ప్రవృత్తి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సమాజంలో జానపద సాహిత్య సాంస్కృతిక విలువల్ని లోపించినప్పుడు, సమాజంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా సంస్కారాన్ని, వివేకాన్ని కోల్పోయినప్పుడు, ఇవాళ 3 ఎకరాల భూమి ఉంటే 3 అన్నదమ్ములు ఉంటే ఒక అన్ననో తమ్మునో చంపితే మిగిలిన 1 ఎకరం చెరసగం పంచుకోవచ్చని కడుపులో పుట్టిన తోడ పుట్టిన అన్నని చంపేస్తున్నారు.